ఓకే, మరి మొత్తానికి అయితే మొబైల్ హోల్డర్ వచ్చేసింది. మొబైల్ హోల్డర్ దీని లోపల నుంచి తీసా. ఇంకో బాక్స్ లో ఏమో ఇది విత్ వైరింగ్ అనమాట. నేను వితౌట్ వైరింగ్ తీసుకున్నా. విత్ వైరింగ్ వంశీ ఛానల్లో అన్బాక్సింగ్ చూడండి. వితౌట్ వైరింగ్ మొబైల్ హోల్డర్ నా ఛానల్లో చూడండి. అండ్ లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్. ఇది వచ్చేసి 1399 రూపీస్ ప్రైస్ ఉంది. ఇది వైరింగ్ ఎంత ఉందో మీరు వంశీ ఛానల్ చూడడం బెటర్. ఓకే, లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్ దిస్ బాక్స్. ఇది వచ్చేసి బోబో బ్రాండ్ ది 1 year వారంటీ అని ఉంది. క్లాక్ గ్రిప్ అల్యూమినియం బైక్ మొబైల్ హోల్డర్. ఇది ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇది ఆఫ్ రోడింగ్ లో వెళ్ళినా కూడా కొంచెం టైట్ గా ఉండి కింద పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్. దీనిపైన ఏముందో ఫస్ట్ చదువుదాం. 360 degrees రొటేషన్, బోబో బ్రాండింగ్ ఉంది. బైక్ మొబైల్ హోల్డర్ అల్యూమినియం ఇది. వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు దిస్ మెయిన్ యూనిట్ విత్ చార్జర్. అండ్ ఇదేమో రియర్ వ్యూ మిర్రర్ మౌంట్ ఎస్పెషల్లీ ఫర్ స్కూటర్స్. అంటే స్కూటర్స్ లో కనెక్ట్ చేసుకోవడానికి మామూలుగా మన హ్యాండిల్ బార్ ఉండదు కదా మామూలుగా స్కూటర్స్ కి, అందుకే ఇది ఇచ్చారు. అండ్ ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఏమో కార్డ్ ఉంది. ఇది వచ్చేసి జాయిన్ బోబో విఐపి క్లబ్ అంట. 6 months వ్యారంటీ అండ్ అన్మ్యాచ్ కస్టమర్ కేర్ దాని గురించి ఉంది. హౌ టు రిజిస్టర్ అది దీని తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసి బోబో మొబైల్ హోల్డర్. ఈ మొబైల్ హోల్డర్ ఎలా అంటే మొబైల్ దీని మధ్యలో పెట్టి మామూలుగా లూజ్ చేసి మధ్యలో పెట్టేసి టైట్ చేసేస్తే గట్టిగా ఫిక్స్ అయి ఉంటుంది. దీనికి ఏంటి ఎక్స్ట్రా గ్రిప్స్ అట్లా రబ్బర్ గ్రిప్స్ ఏమి ఇవ్వలేదన్నమాట. అండ్ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇదేమో రియర్ వ్యూ మిర్రర్, అంటే మిర్రర్ కనెక్ట్ చేసి దాంట్లో పెడతారనమాట స్కూటర్స్కి అయితే. దానికి ఇది ఇప్పుడు డామినర్కి ఇది అవసరం లేదు, పక్కన పెడితే. నెక్స్ట్ ఏదో ఏముంది, ఒక ఎల్ఎన్కి సెట్ ఉంది ఈ లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి. అండ్ కమింగ్ టు దీంట్లో ఏమున్నాయి, ఇదేదో ప్లాస్టిక్లో ఉంది. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండిల్ బార్ ఉంటుంది కదా, హ్యాండిల్ బార్ చిన్నది హ్యాండిల్ బార్ 22 mm ఉంటే ఇది 22 mmది యూజ్ చేయాలి మధ్యలో. ఒకవేళ 25 mm ఉంటే ప్లాస్టిక్ యూజ్ చేశాడు. ఇది 25 mm ఉంటే 25 mmది ఇది దీని మధ్యలో పెట్టి టైట్ చేయాలి. అది డైరెక్ట్ బండి మీద నేను చూపిస్తాను. ఈ రెండు మధ్యలో ఇలా పెట్టి టైట్ చేసి ఈ హోల్డర్ వచ్చేసి దీన్ని పెట్టాలి. ఫస్ట్ ఈ హోల్డర్ దీన్ని పెట్టేద్దాం. ఇది 360 మామూలుగా అయితే ఎక్స్ దాంట్లో నేను ఇంతవరకు చాలా యూజ్ చేసిన, ఇది మొబైల్ హోల్డర్ యూజ్ చేసిన కదా, అది చాలా వరకు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చింది. ఎట్లా అంటే అది పైకి అటాచ్ చేసినప్పుడు హోల్డ్ చేసినప్పుడు ఎట్లా అంటే గుంతలో పోయినప్పుడు ఇట్లా ఎగిరి విరిగిపోయింది అనమాట. అది నేను కిందికి వెళ్ళినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఫిక్స్ చేద్దాం. ఇది దీంట్లో పెట్టి డైరెక్ట్ ఇలా పెట్టేస్తే అయిపోద్ది. ఇలా టైట్గా కొంచెం బలంతోనే లోపల దుబ్బాలి. ఓకే, ఇది ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అవ్వగానే టైట్ చేసేసేయాలి. నా కొత్త బైక్ కదా, ఇంకా నేను వైర్ చేయించకూడదు అనుకుంటున్నా. ఇప్పుడు ఇలా ఉంది కదా, మామూలుగా దీన్ని ఎలాగైనా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది కొంచెం లూజ్ చేసి ఇక్కడికి కొంచెం జరుపుకోవచ్చు అనమాట. అండ్ కిందికి వెళ్ళినప్పుడు ఈ రెండిట్లో ఏది ఫిక్స్ అవుతుందో ట్రై చేద్దాం. ఇదైతే అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఓన్లీ ఈ కీ ఉంటే చాలు, ఎల్ఎన్ కీ ఉంటే చాలు. చలో డైరెక్ట్ బండి దగ్గరికి వెళ్దాం. ఆ మొబైల్ హోల్డర్ కానీ మీరు కొనాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మన సబ్స్క్రైబర్స్ అందరికి 20% డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ కోడ్ వచ్చేసి AM20. దగ్గర వచ్చేసిన బండి దగ్గర ఎట్లా ఫిట్ చేస్తా అనేది ఇప్పుడు చూపిస్తాం మీకు. లెట్ స్టార్ట్ ఫిక్సింగ్ ఇట్. చలో ఫస్ట్ అయితే ఈ డయామీటర్స్ది చెక్ చేసుకోవాలన్నమాట. ఇది పెద్దది చిన్నది ఉంది. ఈ 25 mmది దీన్ని ఫిక్స్ అవుతుంది. ఓకే, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, 25 mmది ఫిక్స్ అయిపోతుంది. 25 mmది ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ ఏం లేదు, ఆ 25 mmది దీని మధ్యలో పెట్టి ఇది మొత్తం లూజ్ చేసేసి ఇది దీన్ని కనెక్ట్ చేయాలన్నమాట. చాలా సింపుల్. ఇది లూజ్ చేస్తే ఎన్ని డైమెన్షన్స్ కూడా తిప్పొచ్చు అనమాట. లెట్స్ డూ ఇట్. ఓకే, ఇంతే ఫిక్సింగ్. ఈ మధ్యలో ఈ ప్లాస్టిక్ బోల్ట్స్ పెట్టేద్దాం. వచ్చేసి 360 degrees తిరుగుతుంది అనమాట. ఇంకా ఫస్ట్ ఇది పెట్టి ఫిక్స్ చేసేద్దాం. ఇది వెనక సైడ్ పెట్టి, ఇది ఫ్రంట్ సైడ్ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అవ్వగానే స్క్రూ టైట్ చేయడం బెటర్.
ఓకే, ఫిక్స్ అయింది కదా. ఫిక్స్ అవ్వగానే దీని యాంగిల్ సెట్ చేసుకోవాలి మనము. కొంచెం ఇక నాకైతే ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి, ఈ సైడ్ ఈ మిర్రర్ కనెక్ట్ చేసుకోవాలంటే నేను ఇంకోటి చూపించాను కదా, అది కనెక్ట్ చేయాలి. లేదంటే ఇలా కనెక్ట్ చేస్తే అయిపోతుంది. వెనుక ఈ బాల్ని టైట్ చేయాలి. ఒకవేళ 360 degrees తిప్పుకోవడం, ఇట్లా లూజ్ చేసుకొని ఎలాగైనా తిప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు, బాల్ పైన ఒక ప్లాస్టిక్ది టైట్నింగ్ ఉంది. చలో ఫస్ట్ ఇది స్క్రూ అయితే టైట్ చేద్దాం. ఒకవేళ ఈ బాల్ని లూజ్ చేసుకొని ఈ పైన హోల్డర్ తీసి కిందిది అలాగే ఎప్పటికీ పర్మనెంట్ ఫిక్స్ చేయొచ్చు. అదే చేయబోతున్నా ఇప్పుడు. సేమ్ ఎలక్ట్రిక్ మొబైల్ హోల్డర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఒకటి చిన్న బేస్ ఎక్స్ట్రా వస్తుంది, అది వంశీ ఛానల్లో చూడవచ్చు మీరు. ఇది మీరు కొనాలనుకుంటే లింక్ విల్ బి ఇన్ డిస్క్రిప్షన్. చలో ఫిక్స్ అయింది. 360 degreesలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టడం బెటర్. అండ్ మొత్తం పర్ఫెక్ట్గా 360 degreesలో తిప్పొచ్చు. రౌండ్ బాల్ ఉంటుంది కదా, అల్యూమినియం బాల్, అది టైట్ చేసేస్తున్నా. ఒకవేళ మీకు ఈ హోల్డర్ తీసి మనం సేఫ్గా పెట్టుకోవాలంటే ఇది లూజ్ చేసి మళ్ళీ నార్మల్గా పెట్టుకోవచ్చు. ఇది అయితే పర్మనెంట్ ఫిక్స్ అనమాట. ఇది టైట్ చేయాలి. చలో డన్, ఇంతే సింపుల్. ఇప్పుడు మొబైల్ పెట్టి చూపిస్తాం. ఏం లేదు, నార్మల్గా ఇది లూజ్ చేసి, స్ప్రింగ్ యాక్షన్ అలా ఏమి ఉండదు. నార్మల్గా మనం ఇంత పెట్టేసి ఈ కింద బాల్ అది టైట్ చేసేస్తే అది టైట్ కూర్చుంటుంది. మనం ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. టోటల్ టైట్ అయిపోయింది. చూడండి, నేను గట్టి లాగుతున్నా కూడా బయటకు వస్తలేదు. అందుకే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. అది కూడా సెంటర్లో ఉంది. ముందు ఇక్కడ హోల్డర్ కనెక్ట్ చేస్తే అది ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు మొత్తం ఇలా మళ్ళీ నేను జిప్ టైస్ అటాచ్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు అవసరం లేదు, ఇది మంచిగా టైట్గా ఉంది. మామూలుగా తీయాలంటే దీన్ని లూజ్ చేసి బయటకు తీసి మళ్ళీ ఇది టైట్ చేయాలన్నమాట. డన్. ఫిక్సింగ్ అయితే అయిపోయింది. అండ్ మీకు ఇలాంటి హోల్డర్ కావాలి విత్ వైరింగ్ అంటే సమ్వేర్ అరౌండ్ 1799 ఎంతో కాస్ట్ ఉంది. నాకు కూడా అంత ఐడియా లేదు. వితౌట్ వైరింగ్ అయితే 1399. విత్ వైరింగ్ రివ్యూ కావాలంటే వంశీ ఛానల్లో వెళ్ళి చూడండి. వితౌట్ వైరింగ్ అంటే నా ఛానల్. అండ్ మీకు సేమ్ ఇలాంటిదే కావాలి అంటే లింక్ విల్ బీ ఇన్ డిస్క్రిప్షన్. దీని గురించి ఇంకా మంచి రివ్యూ కావాలంటే బూట్ అండ్ రైడ్లో నేను ఇది యూజ్ చేయబోతున్నా. ఒకవేళ ఏం ప్రాబ్లం వస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మ్యాక్సిమం అయితే రాదు, ఎందుకంటే నేను చాలా బండ్లలో చూసిన ఆఫ్ రోడింగ్లో బాగా పనిచేసింది. నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూసిన అనమాట. అండ్ అందుకే నేను ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఓకే, అంతే, ఇంకా మొబైల్ హోల్డర్ ఫిక్స్ అయిపోయింది. అండ్ బైక్ ఈస్ రెడీ టు గో ఫర్ వెరీ లాంగ్ ఇంటర్నేషనల్ ట్రిప్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్.